నాయకత్వం, అంబేద్కర్ ఆశయ సాధకుడు కేసీఆర్ గారి నాయకత్వం, హైదరాబాద్ సెక్రటరీ అంబేద్కర్ పేరు పెట్టే కేసీఆర్ నాయకత్వం, దళితుల ఆశా జ్యోతి కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఏ కొందరివాడు మాత్రమే కాదు, భారతదేశం ఉన్నంత కాలం ఈ దేశవాసులందరి గుండెల్లో నిలిచిపోయే నాయకుడు. కొద్దిమంది తెలియక అమాయకంగా అంబేద్కర్ కేవలం ఏదో కొన్ని రిజర్వేషన్స్ మాత్రమే పెట్టిండను, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన వాడు అనే భావన ఇస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఈ దేశానికి పునాదులు వేసింది, ఈ దేశం ఏ రాజ్యాంగ పునాదుల మీద నిలబడి ఉందో, అభివృద్ధి చెందుతుందో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే ఈ ప్రపంచంలో అనేక దేశాలకు కూడా స్వతంత్రం వచ్చింది. కానీ చాలా దేశాలలో సరైన పద్ధతుల్లో పరిపాలన లేక, సరైన పద్ధతుల్లో రాజ్యాంగాలు లేక, సరైన హక్కులు లేక, మళ్ళీ అనేక రక్తపాతాలు జరిగి ఆ దేశాలు విడిపోయి వాటి స్వాతంత్రాలకు అర్థమే లేకుండా పోయిన సందర్భంలో విభిన్న సంస్కృతులకు నిలయంగా ఎన్నో అంతరాలతో కూడిన ఈ సమాజాన్ని, భారత సమాజాన్ని ఒక అద్భుతమైన సమాజంగా నిలబెట్టగలిగింది అంటే కేవలం అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా కాన్స్టిట్యున్సీ అసెంబ్లీలో ఉన్న సభ్యుల సహకారం లేకపోయినప్పటికీ కూడా తనే ఓపికగా నిద్రలేని రాత్రులు గడిపి ప్రతి అంశాన్ని కూడా తనే సృజించి, తనే పరిశీలించి ఒక మంచి పరిష్కారాలు అందిస్తూ మిగతా అందరి సభ్యుల యొక్క ఆమోదంతో గొప్ప ప్రజాస్వామిక పద్ధతుల్లో అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించినందుకు ఈ భారతదేశ ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలి. తప్పకుండా అంబేద్కర్ గారిని ఎప్పుడు అందులో తలుచుకుంటూ ఉండాలి. అది జరిగే పద్ధతుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా ఏ సెక్రటేరియట్ ముందైతే మనం ఆ విగ్రహాన్ని నిర్మిస్తున్నామో అదే సెక్రటేరియట్కు నూతన భవనాన్ని నిర్మిస్తూ దానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేది ఇవాళ కేసీఆర్ గారి ఔన్నత్యానికి తార్కాణం. ఇది ఈ దేశాన్ని బాగు చేయాలని, ఈ దేశం కొరకు తమ జీవితాలను త్యాగం చేసిన గాంధీ, నెహ్రూ, అంబేద్కర్లు అందరినీ కూడా ఎప్పటికీ రేపటి తరాలు గుర్తుంచుకునే పద్ధతుల్లో మనం కొన్ని సింబల్స్ని ఇవ్వాలని, వారి పేరును నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను సూర్యాపేట